హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ మనం 13 గురించి మాట్లాడుకున్నాం. సో ఇది మనకి ప్రాక్టీస్ సెట్ 13 అనమాట. ఇప్పటి వరకు మనం 12 ప్రాక్టీస్ సెట్స్ మాట్లాడుకున్నాం. వాటన్నిటికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ నుంచి మనం బీఎస్సీ క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి ఆ వీడియోస్ అన్నీ చేసాం. ఈరోజు టెక్స్ట్ బుక్లో ఉన్న బీఎస్సీ క్వశ్చన్స్ కాస్త డిఫరెంట్గా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ని మనం ప్లాన్ చేస్తున్నాము. ఇలాగ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చిన బీఎస్సీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఇది ప్రాక్టీస్ సెట్ 13. సో లైన్లో ఎవరైతే ఫాలో అవుతూ వస్తున్నారో ఈ సెట్ కూడా చూడండి. ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ద ప్రెషర్ విచ్ పుషెస్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ కాల్డ్ అన్నాడు. వలయంలో ఎలక్ట్రాన్లను నెట్టే పీడనాన్ని ఏమని పిలవాలి అన్నాడు. అంటే ఎలక్ట్రాన్స్ని పుష్ చేయడానికి ఒక ప్రెషర్ అనేది అప్లై చేయబడింది. దాన్ని ఏమనాలి అన్నాడు. రెసిస్టెన్సా? కాదు. టెంపరేచరా? కాదు. ఫ్రీక్వెన్సీయా? కాదు. వోల్టేజ్. సో వోల్టేజ్ అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి రెండు పదాలు అంటూ ఉంటాయి. ఒకటేమో ఈఎంఎఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక రకమైన ఫోర్స్ అనమాట. విచ్ మూవ్స్ పాజిటివ్ టు నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ టెర్మినల్స్కి పుష్ చేస్తుంది అనమాట. ఇక వోల్టేజ్ అన్నామనుకోండి, వోల్టేజ్ అంటే మనం ఏం చదువుతాం? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ టెర్మినల్స్. రెండు టెర్మినల్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏమని పిలవాలి? వోల్టేజ్ అని పిలవాలి. సో ఈఎంఎఫ్కి వోల్టేజ్కి ఒక స్లైట్లీ డిఫరెన్స్ ఉండిద్ది. ఇది నేను ఎలక్ట్రిసిటీ మాట్లాడినప్పుడు నేను క్లియర్గా కూడా మాట్లాడాను. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ని పుష్ చేసే ఒక ప్రెషర్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఎలక్ట్రిసిటీ భాషలో వోల్టేజ్ అని పిలవచ్చు. మనం దీన్ని వోల్ట్స్లో కొలుస్తాము. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ వెన్ ఏ బాడీ ఈజ్ డాష్ డిప్డ్ into a fluid at rest, the fluid exerts and dash force of buoyancy the dash the weight of the displaced fluid అన్నాడు. ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం విరామ స్థితిలో ఉన్న ద్రవంలో ఒక వస్తువుని ఎలా ముంచితే అన్నాడు. ఫుల్గా ముంచాలా? కాదు. పార్షియల్గానా? కాదు. పార్షియల్గా కానీ ఫుల్గా కానీ ఎలా ముంచినా పర్లేదు. సో పాక్షికంగా లేదా పూర్తిగా ఒక వస్తువుని విరామ స్థితిలో ద్రవంలో ఉన్నప్పుడు ముంచినప్పుడు అది పైకి డిప్డ్ ఇంటూ ఏ ఫ్లూయిడ్ అట్ రెస్ట్ ద ఫ్లూయిడ్ ఎగ్జిట్స్ అప్వర్డ్ ఫోర్స్. బియాన్సీ ఫోర్స్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? అప్వర్డ్ ఉండిద్ది. సో అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ అనమాట. ఎంత ఫోర్స్ అయితే అప్లై చేయబడిందో అంతే వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఏమైంది? డిస్ప్లేస్, బయటికి నెట్టివేయబడింది. దీన్ని మనం ఏమంటాం? ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనం అపారెంట్ వెయిట్ గురించి మాట్లాడుకోవాలనుకోండి. అపారెంట్ వెయిట్ గురించి మాట్లాడుకోవాలంటే మనం యాక్చువల్ వెయిట్ మైనస్ బియాన్సీ ఫోర్స్. యాక్చువల్ వెయిట్లో నుంచి బియాన్సీ ఫోర్స్ని ఏం చేయాలి? తీసేయాలి. యాక్చువల్ వెయిట్ అంటే ఎంజీ, వెయిట్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ బియాన్సీ ఫోర్స్ ఫార్ములా ఏంటి? రో ఇంటూ జీ ఇంటూ వి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెన్సిటీ, గ్రావిటేషనల్ ఫోర్సు అండ్ వెలాసిటీ, వాల్యూమ్, ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. దాన్ని బియాన్సీ ఫోర్స్ అంటారు. కాబట్టి యాక్చువల్ వెయిట్లో నుంచి బియాన్సీ ఫోర్స్ని తీసేస్తే మనకి అపారెంట్ వెయిట్ వచ్చింది. అంటే నీటిలో వస్తువు బరువు వచ్చింది. సో ఎంజీ మైనస్ రో ఇంటూ జీ ఇంటూ వి అనమాట. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఒక వస్తువుని పార్షియల్లీ లేదా ఫుల్లీ ముంచాలి. అప్వర్డ్ డైరెక్షన్లో కింద నీటిపై నుంచి పైవైపుకి ఒక ఫోర్స్ అప్లై చేయబడింది. దాన్ని బియాన్సీ ఫోర్స్ అంటారు. ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ అనమాట. ఒక రాయిని తీసుకొచ్చి నెలలోకి వేయగానే ఎంత వాటర్ బయటకు వెళ్ళిందో ఆ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్కి ఈ వెయిట్ ఆఫ్ ది రాయికి ఈక్వల్ అయింది అనమాట. ఓకేనా? సో ఇది మనకి మాస్, వాల్యూమ్, డెన్సిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ గాట్
మోర్ హీట్ కెపాసిటీ అన్నాడు. ఎక్కువ హీట్ కెపాసిటీ దేనికి ఉంది అన్నాడు. ఐరన్ పీసా కాదు, గోల్డ్ పీసా కాదు, బెంజీనా కాదు, వాటర్. వాటర్ హ్యాజ్ మోర్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీని మనం దేంట్లో కొలవాలి? హీట్ కెపాసిటీకి యూనిట్స్ ఏంటి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జౌల్ ఇంటూ కేజీ ఇన్వర్స్ ఇంటూ కెల్విన్ ఇన్వర్స్. ఓకేనా? సో వాటర్కి హీట్ కెపాసిటీ ఎంత ఉండిద్ది? 4186 ఉండిద్ది. దాని తర్వాత ఎక్కువగా ఉండేది దేనికి? కిరోసిన్కి అనమాట. కిరోసిన్ 2118. ఆ తర్వాత ఐస్కి ఉండిద్ది 2060. ఇవి ఎక్కువ హీట్ కెపాసిటీ ఉన్న పదార్థాలు అన్నమాట. సో ఆలస్యంగా వేడికి ఆలస్యంగా చల్లారుతాయి అన్నమాట. సో వాటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు ద కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం యాజ్ కంపేర్డ్ టు కాపర్ అన్నాడు. సామాన్యంగా అల్యూమినియము, కాపరు ఈ రెండు కూడా మెటల్సే. ఈ రెండు మంచి కండక్టర్స్గా పనిచేస్తాయి. ఓకేనా? అయితే కండక్టర్ కెపాసిటీ మనం 100% అనుకుందాం. సారీ, కాపర్ 100% అనుకుంటే కాపర్తో పోల్చుకుంటే అల్యూమినియం కండక్టివిటీ ఎలా ఉండిద్ది అన్నాడు. దాన్ని 60% ఉండిద్ది అనమాట. సో ఆన్సర్ 60%. సో కంపేర్ టు కాపర్కి మనం 100 అనుకుంటే దాంట్లో 60% అల్యూమినియం కండక్టివిటీ కలిగి ఉండిద్ది. సో రెండింటి మధ్య రేషియో చెప్పండి అని కూడా అడగచ్చు. 60-100 ఇలా కొట్టేస్తే 3:5 అనమాట. ఓకేనా? అలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అన్నాడు. థర్మల్ కండక్టివిటీకి ప్రమాణం ఏంటి అన్నాడు. మనకు తెలుసు Q/T. ఓకేనా? హీట్ ఎనర్జీ పర్ టైం ఈక్వల్ టు K థర్మల్ కండక్టివిటీ. నెక్స్ట్ ఏ అంటే ఏరియా. నెక్స్ట్ డెల్-T చేంజ్ ఇన్ టెంపరేచర్ బై లెంత్ అనమాట. ఇది ఫార్ములా. ఇప్పుడు వాడు K అడిగాడు. సో K ఈక్వల్ టు Q/T ఇంటూ L ఇంటూ A ఇంటూ L బై A ఇంటూ టెంపరేచర్. అంతే కదా? ఇది అటు తీసుకెళ్ళామనుకోండి, మనం కేక్ అనుగుణంగా రాస్తే ఇలా రాయాలన్నమాట. సో Q/T అంటే జాగ్రత్తగా చూడండి. Q అంటే ఏంటి? హీట్, జౌల్. T అంటే ఏంటి? సెకండ్, జౌల్ పర్ సెకండ్. అవునా? ఈ జౌల్ పర్ సెకండ్ని వాడు ఏమని రాశాడంటే W అని రాశాడు. అదేంటి సార్ ఎలా రాస్తాడు? ఎలాగంటే పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం లేదా ఎనర్జీ బై టైం అనుకుందాం. ఓకేనా? ఎనర్జీని దేంట్లో కొలుస్తాం? జౌలు. టైం దేంట్లో కొలుస్తాం? సెకండ్. జౌల్ పర్ సెకండ్ అంటే మనం ఏం పెట్టుకోవచ్చు? W పెట్టుకోవచ్చా లేదా? కాబట్టి Q/T ప్లేస్లో W పెట్టుకున్నాడు. సో K ఈక్వల్ టు W. నెక్స్ట్ L అన్నాడు, మీటర్. ఏరియా అన్నాడు, మీటర్ స్క్వేర్. టెంపరేచర్ అన్నాడు, K. ఇక్కడ ఒక M, ఇక్కడ ఒక M క్యాన్సిల్ అయిపోయింది. పైకి వెళ్ళింది అనుకోండి, M ఇన్వర్స్, K ఇన్వర్స్. సో K ఈక్వల్ టు W, M ఇన్వర్స్, K ఇన్వర్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాస్త మార్చి అడిగాడు. డైమెన్షనల్ ఫార్ములాలు చాలా డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఉన్నవి ఉన్నట్టుగా అడగట్ల. కన్వర్షన్స్ని అర్థం చేసుకుంటూ మార్చుకోవాలన్నమాట. సో ఫార్ములా రాసుకున్నాను, కేక్ అనుగుణంగా మార్చుకున్నాను. Q/T ప్లేస్లో జౌల్ పర్ సెకండ్. అది ఎలాగా అంటే ఎనర్జీ పర్ టైం లాగా అనమాట, వర్క్ పర్ టైం లాగా అనమాట. అలా తీసుకొని చేయాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రింటర్స్, ఇది మనకి కంప్యూటర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రింటర్స్ యూజ్డ్ ఫర్ గెటింగ్ ఏ ఫోటో కాపీ ప్రింట్ అన్నాడు. ఫోటో కాపీ ప్రింట్ కోసం ఏ ప్రింటర్స్ని వాడతారని అడిగాడు. ఇంక్జెట్ వాడతారు, లేజర్ వాడతారు. ఈ రెండు వాడతారు అనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి? బోత్ 1 and 2. సో ఇంక్జెట్ అదేవిధంగా లేజర్ ఈ రెండు కూడా ఫోటో కాపీ కోసం వాడతారు అనమాట. మరి థర్మల్ ప్రింటర్ ఎక్కడ వాడతారు అంటే టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి తెలుసా? టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి మనకి. ఎక్కడ హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ మనం టికెట్స్ తీసుకుంటూ ఉంటాం కదా, చిన్న చిన్న టోకెన్స్.
అలాంటి టోకెన్ టికెట్ వెండింగ్ మిషన్స్లో థర్మల్ ప్రింటర్స్ని వాడుతూ ఉంటారనమాట. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. ఇంక్జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్ గుర్తుపెట్టుకోండి. నేను ప్రింటర్స్ చెప్పినప్పుడు ప్రింటర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఇంపాక్ట్ ప్రింటర్, ఇంకోటేమో నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఈ క్లాసిఫికేషన్ చెప్పాను, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలా రకాల క్వశ్చన్స్ మనకు కనపడుతున్నాయి. రీసెంట్గా ఎన్టీపీసీలో కూడా క్వశ్చన్ వచ్చిందని చెప్పి అనాలిసిస్లో పిల్లలు చెప్పారు. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్, కాస్త ఫోకస్ చేయండి. తర్వాత క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా చాలా క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్, కాస్త మనల్ని పడేసే క్వశ్చన్స్, మనం తప్పు పెట్టే క్వశ్చన్స్. నేను అవి మాత్రం సెలెక్టివ్గా తీసుకొస్తున్నా. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ మీద సపరేట్గా 15 టెస్టులు ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఓకేనా? ఆ 15 టెస్టులు మొత్తాన్ని చూసి వాటిలో మంచి క్వశ్చన్స్ తీసుకొచ్చి నేనే మీకు చెప్పేస్తున్నా. మీరు మిగతా క్వశ్చన్స్ పెట్టేయగలరు. ఐ హోప్ నా పిల్లలు, నా క్లాస్లో ఉన్న పిల్లలు ఏం పెట్టగలరో నాకు తెలుసు. మిగతా క్వశ్చన్స్ మీరు పెట్టేయగలరు. ఆ కాస్త తేడాగా ఉండి మిస్ అయ్యాయి, కొత్తగా ఉన్నాయి చూసారా, అవే తీసుకొస్తున్నాను. అందుకే టెక్స్ట్ బుక్ అని చెప్పి మీకు హెడ్డింగ్ కూడా పెట్టాను. ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? నేనేం మర్చిపోలేదు. ఏఎల్పి పిల్లలు నాకు అంతా గుర్తే. క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేస్తున్నాను, మంచిగా తీసుకొస్తూనే ఉంటాను. ప్లాన్డ్గా అన్ని సక్రమంగా జరుగుతూనే ఉంటాయి. మీరు మర్చిపోయారు అనుకోని మీరు మర్చిపోమాగండి. ఓకేనా? చూడండి, ఇది మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్. దీన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇఫ్ ఏ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇన్ వెయిట్లెస్నెస్ ద హీట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ అన్నాడు. భారం లేని భారరహిత స్థితిలో ద్రవాన్ని వేడి చేస్తే ఉష్ణ ప్రసారం దేని ద్వారా జరిగిద్ది అన్నాడు. సామాన్యంగా అందరూ ఏం ఆలోచన చేస్తారంటే, ఇది లిక్విడ్లో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే దేని ద్వారా జరిగిద్ది? కన్వెక్షన్ అని జరిగిద్ది. సో కన్వెక్షన్ అని పెట్టేస్తారు. అప్పుడు ఇన్విజిలేటర్ మిమ్మల్ని రాంగ్ అని కొట్టేస్తాడు. అదేంటి, మీరే కన్వెక్షన్ అని చెప్పారు కదా, మరి ఎలా కొట్టేస్తారు అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. లిక్విడ్ని వేడి చేశాడు, కరెక్టే. ఎక్కడ? భారరహిత స్థితిలో, వెయిట్లెస్నెస్, అసలు ఏమీ వెయిట్ లేనప్పుడు చేశాడు. వెయిట్లెస్నెస్ అంటే అర్థం ఏంటి? నో గ్రావిటీ. మీకు వచ్చింది తెలుసా? కన్వెక్షన్ జరగాలి అంటే గ్రావిటీ ఒక మంచి రోల్ ప్లే చేయాలి. గ్రావిటీ ప్రజెంట్గా ఉంటేనే కన్వెక్షన్ ప్రజెంట్గా ఉండిద్ది. కానీ వెయిట్లెస్నెస్ కండిషన్లో వేడి చేశాను అన్నాడు కాబట్టి నో గ్రావిటీ. కాబట్టి ఆన్సర్ కన్వెక్షన్ కాదు. మన ఆన్సర్ ఏమవ్వాలి? కండక్షన్ అవ్వాలి. ఓకేనా? సో కండక్షన్లో ఏమైందంటే మాలిక్యూల్ టు మాలిక్యూల్ హీట్ ట్రాన్స్ఫర్ జరిగిద్ది అనమాట. అందుకే మనం కండక్షన్ ఆన్సర్ చేయాలి. సామాన్యంగా అయితే లిక్విడ్ అనగానే కన్వెక్షన్ అని చెప్పాలి, కానీ వెయిట్లెస్నెస్ అన్నాడు కాబట్టి మనం కండక్షన్ ఆన్సర్ చేయాలి. కాబట్టి సాలిడ్స్ అనగానే కండక్షను మనకు తెలుసు, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అనగానే కన్వెక్షను. ఇది మనకు తెలిసిన క్వశ్చన్, కాస్త డిఫరెంట్గా అడిగాడు ఈ క్వశ్చన్లో, అందుకే నేను ప్లేస్ చేసి చెప్పాను. ఓకేనమ్మా? అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ ఆల్సో రిఫర్స్ టు డాష్ అన్నాడు. గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ పరంగా కాస్త దెబ్బతీసే విషయం వాతావరణాన్ని. అయితే అది ఏ రకమైన మార్పు అన్నాడు. గ్లోబల్ వార్మింగ్ అనేది క్లైమేట్ చేంజా, ఎకలాజికల్ చేంజా, అట్మాస్ఫియర్ చేంజా, నన్ ఆఫ్ దిస్ ఏది అన్నాడు. సో క్లైమేట్ చేంజ్ అనమాట, వాతావరణ మార్పు. ఓకేనా? మనకి కోరల్ రీఫ్స్ దెబ్బతింటాం. ఓకేనా? సముద్రాలు పొల్యూషన్ అవటం, ఇలాంటివన్నీ కూడా ఎకలాజికల్ పర్యావరణ మార్పు కిందకి వస్తుందన్నమాట. కొన్ని హ్యాబిటేట్స్ పాడైపోవటం, అలాంటివన్నీ. కానీ గ్లోబల్ వార్మింగ్ మాత్రం క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వచ్చే మార్పు అన్నమాట. భూమి చుట్టూ ఆవరించిన గాలిపొరను మనం ఏమనాలి? అట్మాస్ఫియర్ అనాలి. గుర్తుపెట్టుకోండి. సామాన్యంగా ఇక్కడ వాతావరణం అన్నాడు, కానీ క్లైమేట్ అనే పదానికి ఎగ్జాక్ట్ అర్థం శీతోష్ణ స్థితి అనమాట. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక క్లైమేట్ చేంజ్. ఓకేనా? భూమి యొక్క యావరేజ్ ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోవడం అనమాట. లాంగ్ టర్మ్లో ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ మెల్లిగా పెరిగిపోవటాన్ని మనం గ్లోబల్ వార్మింగ్గా పరిగణించాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెయిర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యాజ్ సేమ్ యూనిట్స్ అన్నాడు. కొన్ని యూనిట్స్ ఇచ్చాడు, వీటిలో
కొన్నిటికి సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి అన్నాడు. ఇదేమో మీటర్ పర్ సెకండ్, ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇది కాదు. యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ అంటే కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్, ఇది కాదు. ఇదేమో మీటర్ పర్ సెకండ్, ఇంపల్స్ ఏమో న్యూటన్ సెకండ్, ఇది కాదు. సో ఆన్సర్ సి ఆప్షన్ అనమాట. ఎలా సార్? సామాన్యంగా ఇంపల్స్కి యూనిట్స్ ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్, ఇది యూనిట్స్ అనమాట. అయితే జాగ్రత్తగా చూడండి, కొన్ని సందర్భాల్లో ఇంపల్స్ను కూడా మొమెంటం ఉండే యూనిట్స్తో మనం చూపించవచ్చు. కోర్స్ ఇంపల్స్ని మనం న్యూటన్ సెకండ్తో కొలవాలి, న్యూటన్ ఇంటూ సెకండ్. ఇంపల్స్కి యూనిట్స్ న్యూటన్ ఇంటూ సెకండ్, కానీ కొన్నిసార్లు మనం కిలోగ్రామ్, మీటర్, సెకండ్ ఇన్వర్స్ ఇలా కూడా కొలవచ్చు అనమాట. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొమెంటమ్ ఇంపల్స్కి రెండింటికి దగ్గర సంబంధం ఉండిద్ది, సేమ్ యూనిట్స్తో మెజర్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? ప్రూవ్ చేయాలనుకోండి, ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైమ్, అంతే కదా. లార్జ్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ప్రచోదనం అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఫోర్స్ని తక్కువ సమయంలో అప్లై చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంపల్స్. ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ ఈక్వల్ టు మనకు తెలుసు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అవునా కదా. సో కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంతే కదా. నెక్స్ట్ టైం అంటే సెకండ్, ఇది కొట్టేశాను అనుకో, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్, అంటే న్యూటన్ సెకండ్ అన్న కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అన్న ఒకటే అనమాట. కాబట్టి మొమెంటమ్కి ఇంపల్స్కి ఏముంటాయి? సేమ్ యూనిట్స్ ఉంటాయి. నీకు ఫార్ములా తెలియాలి, ఇలా రాసుకోవడం తెలియాలి, లేదా బట్టి పట్టాలి. బట్టి పడితే అన్నీ గుర్తుండవు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మనం ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ మెషిన్స్ నుంచి మంచి క్వశ్చన్ అనమాట. చూద్దాం. ప్రతి క్వశ్చన్ పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. మీరు ఎల్పీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఎలా ఉన్నారు? నేను తీసుకొచ్చిన క్వశ్చన్స్లో మీరు ఎన్ని పెట్టగలుగుతున్నారు? నేను తీసుకొచ్చిన క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఒక 5-6 మినహాయించి మీరు అన్నీ పెట్టగలుగుతున్నారా? మీరు లైన్లో ఉన్నారు. మీకు ఉద్యోగం రాకుండా ఎవడు ఆపలేడు, అది గుర్తుపెట్టుకోండి. అదే మీకు సిమ్టమ్ అనమాట. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పుల్లీ బ్లాక్ ఈజ్ 72% అండ్ ద వెలాసిటీ రేషియో ఈజ్ 28:1. ఓకే, వాట్ ఎఫర్ట్ షుడ్ బి నీడెడ్ టు రైజ్ ద లోడ్ ఆఫ్ 1000 న్యూటన్స్ అన్నాడు. క్వశ్చన్ బాగా ఇచ్చాడు. ఎఫిషియన్సీ ఇచ్చాడు 72%, వెలాసిటీ రేషియో ఇచ్చాడు 28/1. ఓకే, మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు లోడ్ బై ఎఫర్ట్, అది మనకు తెలుసు. వాడు లోడ్ ఇచ్చాడు అంటే 1000 బై ఎఫర్ట్ మనకు తెలియదు. వాడు ఎఫర్ట్ ఏంటని అడిగాడు. ఫార్ములా ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. మనకి మెకానికల్ అడ్వాంటేజ్కి అనుగుణంగా రాద్దాం. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ వెలాసిటీ రేషియో. ఎఫిషియన్సీ అంటే 72%, సో 72/100, అంతే కదా. 0.72 వచ్చింది. సో 0.72. వెలాసిటీ రేషియో అంతా 28/1, ఒకటిదే ఉంది తీసేయండి. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత? లోడ్ బై ఎఫర్ట్ ఈక్వల్ టు 0.72 ఇంటూ 28, అవునా కాదా? ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఎఫర్ట్ అడిగాడు. లోడ్ ఎంత ఇచ్చాడు? 1000 బై ఎఫర్ట్ ఈక్వల్ టు 0.72 ఇంటూ 28. దీన్ని తీసుకొద్దాం. 1000 బై 0.72 ఇంటూ 28 ఈక్వల్ టు ఎఫర్ట్ అనమాట. ఓకేనా? సో సాల్వ్ చేస్తే 72, 28, 8 రోజులు 16, 7 రోజులు 14, 2 రోజులు 4, 756, 60 వచ్చింది. 6, 1, 10, 2016. సో 1000 బై 2016, 0.92 సార్లు కాబట్టి 20 అనమాట. ఓకేనా? ఇది 20గా తీసుకుందాం. 20గా తీసుకుంటే 21, 25, 100, 50 వస్తుంది. అంటే 50 పైన ఆన్సర్ రావాలి, అవునా కాదా? 50 దగ్గరలో వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది 52 ఉంది, కాదు. 43, 49 ఆన్సర్ అవ్వాలి, అంతే కదా. మనకి 20.16 వచ్చింది, పైన 1000 ఉంది, అది 20 అనుకుందాం. 20 50లు
ఇంకా ఎక్కువ వాల్యూతోనే కొట్టాలి, నేను తక్కువ వాల్యూతో కొట్టేశా అంటే నాకు వచ్చే ఆన్సర్ ఏమవ్వాలి, 50 కన్నా తక్కువ ఆన్సర్ అయి ఉండాలి. అలాగని మరీ అవ్వకూడదు. ఇగో 45, 5 గ్యాప్ ఉంది, 45, 50కి 7 గ్యాప్ ఉంది. సో ఆన్సర్ ఏమవ్వాలి, సి ఆప్షన్ 49.6 న్యూటన్స్ అవ్వాలి. సాల్వ్ చేసుకుంటే మీకు అదే వచ్చింది. లోడ్ అడిగాడు ఎఫర్ట్ అడిగాడు కాబట్టి దాన్ని మనం న్యూటన్స్తో రిప్రజెంట్ చేసాం. మంచి క్వశ్చన్. కాస్త రివర్స్లో అడిగాడు అనమాట, అంతే. తెలిసిన కాన్సెప్ట్ రివర్స్లో ఫ్రేమ్ చేశాడు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద కోల్డెస్ట్ అండ్ వార్మెస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆర్ అన్నాడు. వాతావరణంలో అత్యంత చల్లని మరియు అత్యంత వెచ్చని పొరలు అన్నాడు. మనకు తెలుసు కదా వాతావరణంలో ట్రోపో, స్ట్రాటో, మీసో, ఐనో ఆర్ థర్మో, ఎక్సో, 5 లేయర్స్ అనమాట. దీంట్లో వాడేమడిగంటే కోల్డెస్ట్ లేయర్ అన్నాడు. కోల్డెస్ట్ లేయర్ అంటే మీసో లేయర్ అనమాట. మీసో. సో ఫస్ట్ మీసో ఉండాలి. ఫస్ట్ ఇదే మీసో ఉంది కాబట్టి ఆప్షన్ కూడా ఇదే అవ్వాలి. సో మీసోలో -95 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అనమాట. ఓకేనా. వార్మెస్ట్ లేయర్ అంటే ఏం చెప్పాలి, ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం నెక్స్ట్ థర్మోస్ఫియర్ అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా మాట్లాడుకుంటే ఎక్సోస్ఫియర్ అనేది వెరీ హై టెంపరేచర్ అనమాట. వెరీ హై టెంపరేచర్ ఎందుకంటే డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ అనేది ఎక్సో లేయర్లో ఉండిద్ది. అయితే మనకు ఆప్షన్స్లో ఎక్సో లేయర్ ఇవ్వలేదు కాబట్టి ఎక్సో లేయర్ కాకుండా ఉన్న ఆప్షన్స్లో చూసుకుంటే హాటెస్ట్ లేయర్ లేదా వార్మెస్ట్ లేయర్ అంటే మనం థర్మోస్ఫియర్ చెప్పాలి. సో ఆన్సర్ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఉన్న వాటిలో వెరీ హైయెస్ట్ ఏంటంటే మాత్రం ఎక్సో, గుర్తుపెట్టుకోండి. అలా కూడా అడగచ్చు. ఓకేనా. ఇది కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చనే. కమింగ్ టు బ్లూటూత్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు. బ్లూటూత్ కూడా నెట్వర్క్ అనమాట. మనం ఫైల్స్ షేర్ చేసుకోవడానికి వాడతాం కదా. సో బ్లూటూత్ అనేది ఏంటి, పర్సనల్ ఏరియా అనమాట. పర్సనల్గా ఎవరికి వారు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో బ్లూటూత్ ఈజ్ ఏ ప్యాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్. అదే ఒకవేళ మనల్ని వైఫై అడిగాడు అనుకోండి, వైఫై ఈజ్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో వైఫై ఈజ్ లోకల్ ఏరియా నెట్వర్క్. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ, అది ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. కమింగ్ టు ఏ డైనమో ఈ సమ్టైమ్స్ సెట్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. డైనమో విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని అప్పుడప్పుడు చెబుతారు. ఓకే. అయితే ఇది వాస్తవానికి దేని మూలంగా పనిచేస్తుంది అన్నాడు. ఒక డైనమో ఎలా పనిచేస్తుంది అన్నాడు. సో డైనమో అంటే అర్థం ఏంటి, మెకానికల్ ఎనర్జీని ఉపయోగించుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ రావాలి, అంతే కదా. మెకానికల్ ఎనర్జీ అంటే ఇక్కడ మనం ఏం వాడతాం, ఫోర్స్ వాడతాం. మరి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మనకి ఏం రావాలి, వోల్టేజ్ రావాలి. ఆ వోల్టేజ్ని ఇక్కడ ఏమంటారంటే ఈఎంఎఫ్ అంటారు. సామాన్యంగా మెకానికల్ ఎనర్జీని ఉపయోగించుకుంటే మనకు వచ్చేది ఇండ్యూస్డ్ కరెంట్. ఈ ఇండ్యూస్డ్ కరెంట్ ద్వారా మనకి ఈఎంఎఫ్ వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఈఎంఎఫ్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో డైనమోని ఉపయోగించుకొని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని క్రియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్గా ముందు కరెంటు ద్వారా మనకి ఈఎంఎఫ్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫోర్స్ అనేది విచ్ డ్రైవ్స్ ద మూమెంట్ ఆఫ్ ఛార్జ్ని డ్రైవ్ చేసి ఫోర్స్ని తీసుకెళ్ళి అక్కడ కరెంట్ని ప్రొడ్యూస్ చేసేలా చేసేది. ఓకేనా. ఈ జనరేటర్ని మనం ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగించుకొని మనం డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కరెంటు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్సు, ఈ ముగ్గురు హీరోలు రోల్ ప్లే చేస్తారనమాట. ఓకేనా. రివర్స్ అనుకోండి, అది మోటార్. అక్కడ మనం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని అప్లై చేస్తాం. సో ఫ్లెమింగ్ లాస్ మీద, లెన్స్ లా మీద పనిచేస్తాయి అనమాట ఇవి. whenever conductor cuts the magnetic flux, then only EMF is produced. ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఎప్పుడైతే కండక్టర్ కట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనకు ఫారడేస్ ప్రూవ్ చేసి చూపించాడు అనమాట. ఓకేనా. ఇదంతా మనం మ్యాగ్నెటిజంలో క్లియర్గా మాట్లాడుకుందాం. మ్యాగ్నెటిజం యూనిట్ మీరు ఏఎల్పి సిబిటి 2కి నేను చెప్పకపోయినా మీరు గ్రూప్ డికి చెప్పాను చూసారా, అది ఎనఫ్, వెల్ అండ్ ఎనఫ్, సరిపోయింది. అది చూసినా మీకు క్లారిటీ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. డేటా ఇన్కన్సిస్టెన్సీ కెన్ బి ప్రివెంటెడ్ బై డాష్ ప్రివెంటింగ్ అన్నాడు. డేటా అసమానతను
దేన్ని నిరోధించడం ద్వారా నివారించవచ్చు అన్నాడు. ఇన్కన్సిస్టెన్సీ, డేటాలో ఇన్కన్సిస్టెన్సీ వస్తే దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అన్నాడు. ఎలాగా? మెటాడేటాను ఉపయోగించుకున్నా కాదు, మల్టీ ప్రోగ్రామింగ్గా కాదు, డెడ్ లాక్సా కాదు. సో ద ఆన్సర్ ఈజ్ రిడెండెన్సీ. ఓకేనా? రిడెండెన్సీ. ఏం సార్ రిడెండెన్సీ అంటే? జాగ్రత్తగా చూడండి. సామాన్యంగా ఒక ఫైల్ని మల్టిపుల్ టైమ్స్ స్టోర్ అయింది అనుకోండి, దానివల్ల మనకి స్పేస్ ఏమైంది? వేస్ట్ అయింది. దాన్ని డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటారు. ఓకేనా? సో స్టోరింగ్ సేమ్ పీస్ ఆఫ్ డేటా ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. కంప్యూటర్లో మల్టిపుల్ లొకేషన్స్లో ఒకే ప్లేస్లో వేరు ప్లేస్లో ఒకే రకమైన డేటాని స్టోర్ చేసామనుకోండి, దానివల్ల ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా, మనకి ఏది ఒరిజినల్ ఫైలో తెలియదు. దానివల్ల ఏమవుతుంది? ఒక ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవుతుంది, ఒక ఇబ్బందికరమైన పొజిషన్ మనం ఎదుర్కొంటున్నాం. దాని రిడెండెన్సీ కారణం అనమాట. కాబట్టి ఒక ఫైల్ ఒక చోటే స్టోర్ అయ్యి ఉండాలి, ఎగ్జాక్ట్గా దాని ప్లేస్ తెలిసి అయి ఉండాలి. అప్పుడు మనం స్టోరేజ్ని కవర్ చేసుకోగలం, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకోగలం. ఓకేనమ్మా? నెక్స్ట్, ప్లెయిన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ఇవి సప్లిమెంటరీ యూనిట్స్ అనమాట. మనకు ఫండమెంటల్ యూనిట్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. దానికి తోడుగా సప్లిమెంటరీ యూనిట్స్ ఎన్ని ఉంటాయి? ఫండమెంటల్ యూనిట్స్ 7 ఉంటాయి. సారీ, 2 అన్నాను, 7 ఉంటాయి. సప్లిమెంటరీ యూనిట్స్ మనకి 2 ఉంటాయి అనమాట. ఒకటి ప్లెయిన్ యాంగిల్, ఇంకోటి సాలిడ్ యాంగిల్. ఈ రెండింటికి యూనిట్స్ ఉంటాయి. ఓకేనా? మరి ఏముండవు? డైమెన్షన్స్ ఉండవు. కాబట్టి ఇదిగోండి, యూనిట్స్ బట్ నో డైమెన్షన్స్. డైమెన్షన్స్ బట్ ఇది కాదు, డి కూడా కాదు. యూనిట్స్ ఉంటాయి బట్ డైమెన్షన్స్ ఉండవు. ఓకేనా? ప్లేన్ యాంగిల్కి ఏమో రేడియన్, సాలిడ్ యాంగిల్కి ఏమో స్టెరిడియన్. చూసారా? యూనిట్స్ ఉన్నాయి, డైమెన్షన్స్ మాత్రమే ఉండవు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ ఆర్ యానిమల్ దట్ ఈస్ సీరియస్లీ అట్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఈజ్ కాల్డ్ అన్నాడు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మొక్క లేదా జంతువు జాతిని ఏమని పిలవాలన్నాడు. పేర్లోనే ఉంది, అంతరించిపోతున్న, ఎండేంజర్డ్ స్పీసీస్ అనాలి. అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి, రెడీ టు ఎక్స్టింక్ట్ అంటారు. రెడీ టు ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ అంటే అర్థం ఏంటి? ఇదిగోండి ఇక్కడ చూడండి, అంతరించిపోయిన. అంతరించిపోయిన అంటే మనం ఏం చెప్పచ్చు? డైనోసార్స్ అని చెప్పచ్చు. డైనోసార్స్ ఏమవుతున్నాయి? ఏమైనాయి? అంతరించిపోయినాయి. కొన్ని రకాల పక్షులు ఉంటాయి, అవి రెడీ టు ఎక్స్టింక్ట్ అనమాట, అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. ఓకేనా? ఉదాహరణకి పిచ్చుకలు, మన భాషలో మనకి ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే పిచ్చుకలు ఇదివరకు ఉన్నాయి, ఇదివరకు ఉండే ఇప్పుడు ఉంటున్నాయా అంటే మెల్లిగా ఏమైపోతున్నాయి? అంతరించిపోతుంది అర్థం అనమాట. రేర్ అంటే అరుదైనవి, అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి, కనపడవు అనమాట, తక్కువ ఉంటాయి అనమాట. ఎండమిక్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించినవి, రిలేటెడ్ టు వన్ హ్యాబిటెట్, ఒక నివాస యోగ్యానికి పరిమితమైనవి అనమాట. కంగారూస్ ఎక్కడ ఉంటాయి? కోలాస్ ఎక్కడ ఉంటాయి? ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. వేరే చోటు ఉంటాయా? మనకు ఇక్కడ ఉంటాయా? ఉండవు కదా. సో ఒక ప్రాంతానికి మాత్రమే. నీలగిరి అడవుల్లో ఉండేది ఏంటి? నీలగిరి తార్, అక్కడ మాత్రమే ఉండిద్ది. అంటే అదొక ఏంటి? ఎండమిక్ స్పీసీస్ అనమాట. కొన్ని రోగాలు ఉంటాయి, ఆ ప్రాంతానికే పరిమితం, వాటిని ఎండమిక్ డిసీజెస్ అంటారు. అలాగే ఎండమిక్ స్పీసీస్ అనమాట. సో ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్నవి, రేర్ అంటే అరుదైనవి, ఎండమిక్ అంటే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవి, ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయినవి. ఓకేనా? ఇది ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్టీపీసీలో కూడా బాగా అడుగుతూ ఉంటాడు వీటి మీద. అక్కడైతే యానిమల్స్ని, ప్లాంట్స్ని అడుగుతూ ఉంటాడు ఎగ్జాంపుల్స్. ఓకేనా? కమింగ్ టు, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ వ్యూడ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్, ఫ్రమ్ డిఫరెంట్ డిస్టెన్సెస్, వేరు దిశల నుండి, వేరు దూరాల నుండి ఒకే వస్తువుని చూసినప్పుడు వస్తువు రూపాన్ని భిన్నంగా కనిపిస్తుంది. అంటే వేరు డైరెక్షన్స్లో, వేరు దూరాల నుంచి చూసినప్పుడు వస్తువు అదే వస్తువు కానీ వేరు రూపాలుగా కనపడుతుంది. ద అపియరెన్స్ ఆఫ్ ది అబ్జెక్ట్ విల్ బి డిఫరెంట్. అలా ఎందుకు వేరుగా కనపడుతుంది? దానికి ఆన్సర్ పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ అంటారు, చూసే విధానం అనమాట. ఇటువైపు నుంచి చూసామనుకోండి అది కొంతమందికి 6 లాగా కనపడిద్ది, ఇటువైపు నుంచి చూసామనుకోండి 9 లాగా కనపడిద్ది.
పర్స్పెక్టివ్ అనమాట. చూసే డైరెక్షను, చూసే డిఫరెంట్ డిస్టెన్స్ బట్టి దాని పర్స్పెక్టివ్ మారిద్ది అనమాట. ఓకేనా? సో యాక్సినోమెట్రిక్, ఆబ్లిక్, ఆసిమెట్రిక్ మీకు ఇది ఐడియా ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వచ్చింది, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఎస్, కింద ఉందిలే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చినాయిగా ఒకసారి రివిజన్ చేసుకుంటే మంచిది. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ అట్ విచ్ టెంపరేచర్ అన్నాడు. స్పెసిఫిక్ గ్రావిటీ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. వాటర్ సాంద్రత, నీటి సాంద్రతతో మరి ఏ వస్తువు సాంద్రతని కంపేర్ చేసుకున్నా మనకి ఏమొచ్చిద్ది? నిర్దిష్ట గురుత్వాకర్షణ వచ్చింది అనమాట. సాపేక్ష సాంద్రత, రిలేటివ్ డెన్సిటీ లేదా స్పెసిఫిక్ గ్రావిటీ మనకు వచ్చింది. అయితే ఈ వాటర్ని మనం ఏ టెంపరేచర్ దగ్గర తీసుకోవాలి? అట్ 4 degrees Celsius దగ్గర తీసుకోవాలి. 4 degrees Celsius దగ్గర వాటర్ ఒక కండిషన్ తీసుకోవాలి. అక్కడ వాటర్కి హై డెన్సిటీ, లో వాల్యూమ్ ఉంటుంది అనమాట. నీటి అసంగత వ్యాకోచ కోణం అంటారు. నీరు టెంపరేచర్ 4 కింద 4 పైన నీరుండే గుణాలు వేరు. 4 degrees Celsius దగ్గర నీటికి ఉండే గుణం వేరు. ఆ గుణం దగ్గర ఉన్న వాటర్ని తీసుకొని కంపారిజన్ చేయాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి? 4 degrees Celsius. నీటి అసంగత వ్యాకోచ కోణం ఏ టెంపరేచర్ దగ్గర మనకు వాటర్కి అవైలబుల్గా ఉండిద్ది అని అడుగుతాడు. దెన్ అవర్ ఆన్సర్ షుడ్ బి 4 degrees Celsius. నెక్స్ట్, ఏ రివర్ విత్ ఇన్ఫ్లో ఆఫ్ డొమెస్టిక్ సీవేజ్ రిచ్ ఇన్ ఆర్గానిక్ వేస్ట్ మే బి రిజల్ట్ ఇన్ అన్నాడు. సేంద్రీయ వ్యర్థాలు ఎక్కువగా ఉన్న గృహం మురుగునీరు ప్రవహించే నది వల్ల ఏం జరుగుతుంది అన్నాడు. సేంద్రీయ వ్యర్థాలు ఎక్కువగా మురుగునీరుతో కలిసి గృహం నుంచి బయటకు వచ్చి నదిలో కలిస్తే దానివల్ల జరిగే ప్రమాదం ఏంటి అన్నాడు. ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఆఫ్ ఆక్వాటిక్ ఫుడ్ కాదు. ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ డ్యూ టు బయోడిగ్రేడబుల్ న్యూట్రియంట్సా కాదు. డెత్ ఆఫ్ ఫిష్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇది కరెక్ట్. మురుగునీరు ఎప్పుడైతే సేంద్రీయ వ్యర్థాలతో బాగా నదిలో కలిసిపోయిద్దో నదిలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని బాగా తగ్గించేసి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చేపలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. బికాజ్ డొమెస్టిక్ సీవేజ్లో ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ఉంటాయి అన్నమాట. ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, అవి చాలా ప్రమాదం. వాటి వల్ల చేపలు చనిపోయే అవకాశం ఉంది. సాల్యుబుల్ కాదు కదా, ఆక్సిజన్ని ఆపేస్తాయి అన్నమాట. ఆక్సిజన్ అందక చేపలు చనిపోతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, an axonometric drawing which has 2 axes divided by equal angles is అన్నాడు. యాక్సినోమెట్రిక్ అన్నాడు, హ్యాజ్ 2 axes అన్నాడు. రెండు అక్షాలను కలిగి ఉన్న యాక్సినోమెట్రిక్ డ్రాయింగ్ని ఏమని పిలవాలి? డైమెట్రిక్ అని పిలవాలి. 2 అంటే డై అంటే ఎంత? 2 అనే అర్థం. సో డైమెట్రిక్ అని పిలవాలన్నమాట. ఏంటిది? ఈ క్వశ్చన్ అర్థం ఏంటి? ఇది కూడా ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడ మీకు బాగా అర్థమైంది. ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ప్యారలల్ ప్రొజెక్షన్, పర్స్పెక్టివ్ ఉంటాయి అన్నమాట. ప్యారలల్ ప్రొజెక్షన్లో మనకి ఆర్థోగ్రాఫిక్ ఉండిద్ది, ఆబ్లిక్ ఉండిద్ది. ఆర్థోగ్రాఫిక్లో మల్టీవ్యూ ఉండిద్ది, యాక్సినోమెట్రిక్ ఉండిద్ది. ఈ యాక్సినోమెట్రిక్నే మన క్వశ్చన్ అడిగింది. ఆర్థోగ్రాఫిక్లో ఒక రకమైన ప్రొజెక్షన్నే యాక్సినోమెట్రిక్ అనాలి. యాక్సినోమెట్రిక్లో మనకి ఐసోమెట్రిక్ ఉండిద్ది, డైమెట్రిక్ ఉండిద్ది, ట్రైమెట్రిక్ ఉండిద్ది. ట్రైమెట్రిక్ అంటే ఏంటంటే నో ఈక్వల్ యాంగిల్స్, నో ఈక్వల్ కార్నర్స్. అంటే ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్ నో ఈక్వల్గా ఉండవు. 3 ఈక్వల్గా ఉండకపోతే ట్రైమెట్రిక్. తర్వాత యాంగిల్ ఏ అండ్ సి ఆర్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్ కాదు. 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ డైమెట్రిక్. నెక్స్ట్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఐసోమెట్రిక్. ఇది 120, ఇది 120, ఇది 120, కంప్లీట్ సర్కిల్ 360 degrees అనమాట. అలాగా 2 ఉంటేనేమో డైమెట్రిక్, 3 ఉంటేనేమో ఐసోమెట్రిక్,
మూడు ఈక్వల్గా ఉండకపోతేనేమో ట్రైమెట్రిక్. ఓకేనా, అదనమాట ప్యారలల్ ప్రొజెక్షన్స్లోనే ఉండిద్ది. చూడండి, ప్యారలల్ ప్రొజెక్షన్స్లో ఈ రెండు ఇంపార్టెంట్, ఆర్థోగ్రాఫిక్, ఆబ్లిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్లిక్లో క్యాబినెట్, క్యావిలియర్ ఉండిద్ది. మనం ఎక్కువగా మిలిటరీ మాట్లాడుకోములే, క్యాబినెట్, క్యావిలియర్ మాట్లాడుకుంటాం. ఓకేనా, ఇవంతా కూడా డ్రాయింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు రివిజన్ చేయడం నా బాధ్యత, అందుకే చేస్తున్నాను. ఓకేనమ్మా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ కెన్ కాజ్ బర్త్ డిఫెక్ట్స్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, పర్యావరణ కాలుష్యాల్లో ఏది పుట్టుకతో వచ్చే లోపాలకి కారణం కావచ్చు అన్నాడు. స్మాగ్ కాదు, SO2 కాదు, బి కాదు, రేడియో యాక్టివిటీ. సో రేడియో యాక్టివిటీ అనేది ఏం చేసిందంటే బర్త్ అంటే పుట్టబోయే పిల్లల యొక్క ఏం చెప్పాలి, కొన్ని డిసీజెస్కి కారణమైంది అనమాట. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ దట్ ఎఫెక్ట్స్ ది ప్రెగ్నెంట్ ఉమెన్. ఇక్కడ ఏమన్నాడు, బర్త్ డిఫెక్ట్ అన్నాడు. అంటే పుట్టే సమయంలో కొంత లోపాలతో పుడతాం అంటే అర్థం ఏంటి, ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎఫెక్ట్ చేయడమే కదా. సో రేడియో యాక్టివిటీ లాంటివి ప్రెగ్నెంట్ ఉమెన్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే మనం ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ గర్భిణీ స్త్రీలు వాళ్ళు రావద్దని పైన రాస్తాడనమాట. అవి చాలా ప్రమాదం. ఆ ఎక్స్పోజర్ అనేది ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి జరిగింది అనుకోండి, పిల్లల్లో పుట్టుకలో లోపాలు రావచ్చు. ఓకేనా, చాలా వస్తాయి, కొన్ని డిసీజెస్ వస్తాయి, జెనెటిక్ మ్యుటేషన్స్ వస్తాయి. ఓకేనా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఇలాంటివి. వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సో డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లా ఈజ్ అప్లికబుల్ టు ద మోషన్ ఆఫ్ ది శాటిలైట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ అనమాట. ఎర్త్ చుట్టూ, ఇదిగోండి, ఇది ఫోకస్ 1, ఇది ఫోకస్ 2 అనుకోండి. ఈ ఫోకస్ 1లో సన్ ఉంది అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి. ఇప్పుడు ఎర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల కదలికకు ఏ నియమం వర్తిస్తుంది? సామాన్యంగా ఇది ఎర్త్ లేదా శాటిలైట్ అనుకోండి. శాటిలైట్ కానీ ఎర్త్ కానీ సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు, లేదా ఇక్కడ శాటిలైట్స్ పెట్టుకొని ఇక్కడ ఎర్త్ పెట్టుకోండి. ఎర్త్ చుట్టూ శాటిలైట్స్ తిరుగుతున్నప్పుడు అవి కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ నియమాన్ని ఫాలో అవుతున్నాయి అంటే పాస్కల్లా కాదు, బాయిల్స్లా కాదు, గ్రామ్స్లా కాదు. సో కెప్లర్స్లా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈయన 3 లాస్ తీసుకొస్తాడు. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఈ సెకండ్ లా, థర్డ్ లా కాస్త డిఫరెంట్గా ఉంటాయి కానీ సింపుల్ అనమాట. ఫస్ట్ లా ఏంటంటే ఎలిప్స్ అనమాట. భూమి చుట్టూ శాటిలైట్స్ తిరుగుతున్నప్పుడు అవి దీర్ఘవృత్తాకార కక్షల్లో ఎలిప్స్ షేప్ని ఫాలో అయ్యి వెళ్తుంటాయని చెప్తూ ఉండిద్ది. నెక్స్ట్ ఏంటంటే ఏరియాస్ అనమాట. ఓకేనా, ఏరియాస్ని కవర్ చేయడం ఈక్వల్గా ఉండిద్ది అని చెప్పిద్ది. తర్వాత ఏమో T² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A³ అనమాట. ఇది నేను క్లియర్గా చెబుతానులే, ఇలా రఫ్గా చెప్తే అర్థం కాదు. ఒకవేళ కెప్లర్ లాస్ ఎవరికైనా కావాలి, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆప్షన్స్లో కామెంట్ సెక్షన్లో మీరు కెప్లర్ అని రాయండి. ఎక్కువ మంది కెప్లర్ అని రాశారనుకోండి, కంపల్సరీగా నేను కెప్లర్ లాస్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇవి మనం గ్రావిటేషన్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కడో క్వశ్చన్ కనపడుతుంది, టెక్స్ట్ బుక్లో కూడా అడిగాడు, అందుకే ఫ్రేమ్ చేశాను. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ లా. ఫస్ట్ లా చాలా ఈజీ, 3 లాస్ ఈజీయే, కానీ తర్వాత 2 లాస్ కాస్త మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. ఈ 3 లాస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కెప్లర్ అని రాయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సపరేట్గా ఒక 10-15 నిమిషాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఓకే, చూద్దాం కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. ఎలక్ట్రిక్ జనరేటర్స్ ఆల్సో నోన్ యాజ్ డైనమోస్, కరెక్టే. ఇన్ ఎలక్ట్రికల్ మిషన్ దట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. జనరేటర్ అంటే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చాలి, కరెక్టే. ఏసీ జనరేటర్స్ ఆర్ నోన్ యాజ్ సింగిల్ ఫేజ్ జనరేటర్స్ ఆర్ లిమిటెడ్ టు 25 కిలోవాట్స్ అన్నాడు. ఇది రైటే. ఓకేనా, ఏసీ జనరేటర్స్ అనేవి లిమిటెడ్ అనమాట, 25 కిలోవాట్స్. వాటిని సింగిల్ ఫేజ్ జనరేటర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. డీసీ జనరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్యాటరీ ఛార్జెస్ అన్నాడు.
ఎస్, ఇది కరెక్టే. డీసీ జనరేటర్స్ని బ్యాటరీ ఛార్జెస్లో వాడతారు. ఓకేనా. డీసీ జనరేటర్స్లో మనకి సిరీస్ ఉండిద్ది, షంట్ ఉండిద్ది, కాంపౌండ్, ఈ 3 రకాలు ఉంటాయి అన్నమాట. కానీ షంట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. షంట్ డీసీ జనరేటర్స్ని ఎక్కువగా మనం బ్యాటరీస్లో వాడుతూ ఉంటాం. సో డి ఆప్షన్ ఇస్ ద నాట్ కరెక్ట్ అనమాట. ద ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ జనరేటర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1831 బై బ్రిటిష్ సైంటిస్ట్ జేమ్స్ వాట్ అన్నాడు. కాదు, ఫారడే. సైంటిస్ట్ ఫారడే అనమాట, అంతేగాని జేమ్స్ వాట్ కాదు. ఓకేనా. సో డి ఆప్షన్ ఇస్ ద నాట్ కరెక్ట్ ఆప్షన్. మిగతా 3 రైట్ అనమాట. డీసీ జనరేటర్స్లో సిరీస్, షంట్, కాంపౌండ్లో షంట్ని ఎక్కువగా బ్యాటరీస్లో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అపియర్స్ ఆన్ వెబ్ పేజ్? సామాన్యంగా మనం ఒక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే వెబ్ పేజ్లో కొన్ని మనకి అడ్వర్టైజ్మెంట్స్ కనపడుతూ ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే బ్యానర్ యాడ్స్లో ఉంటాయి అనమాట. సో దానికంటూ సపరేట్గా ఒక బ్యానర్ యాడ్ ఉండిద్ది, అక్కడ మాత్రమే మనకి ఆ బ్యానర్స్ కనపడుతూ ఉంటాయి. ఓకేనా. ఎందుకు అంటే మనం యాక్టివ్ కంటెంట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, సంథింగ్ ఏదో చూపించి మనల్ని అక్కడ అట్రాక్ట్ చేయడానికి అక్కడ వాడుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా బ్యానర్ యాడ్స్లో మనకు కనబడుతూ ఉంటాయి. సో విచ్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అపియర్స్ ఆన్ వెబ్ పేజ్ అంటే బ్యానర్ టైప్ అడ్వర్టైజ్మెంట్ విల్ అపియర్ ఆన్ వెబ్ పేజ్. నెక్స్ట్, ఏ సబ్స్టాన్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గెట్స్ మ్యాగ్నటైజ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు that of the magnetic field. Which of the following type of substance it is అన్నాడు. అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఒక పదార్థం అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేక దిశలో అయస్కాంతరీకరించబడుతుంది అనమాట. సో మ్యాగ్నటైజ్ అవుతుంది, కానీ ఆపోజిట్లో మ్యాగ్నటైజ్ అవుతుంది. అది ఏ రకమైన పదార్థం అయి ఉండాలి అన్నాడు. ఫెర్రోనా కాదు, పారానా కాదు, డయామాగ్నెటిక్ మెటీరియల్ ఆపోజిట్లో మ్యాగ్నటైజ్ అయ్యింది అనమాట. డయా అంటే ఏమేమి వస్తాయి తెలుసా? డయామాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏమేమి వస్తాయో, ఉదాహరణకి బిస్మత్, కాపరు, లెడ్, సిలికాను, ఇవన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయి? డయామాగ్నెటిక్ మెటీరియల్స్ కిందకు వస్తాయి. సో దే కెన్ బి మ్యాగ్నటైజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ వెన్ దే ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, మ్యాగ్నెటిజం నుంచి అనమాట. కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అందుకే ప్లేస్ చేశాను నేను. ఓకేనా, మ్యాగ్నెటిజం గురించి నేను ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి గ్రూప్ డికి సంబంధించి 203 క్వశ్చన్లు మాట్లాడాను. పోయినసారి అడిగినవన్నీ మస్తు క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకే, ఫైనల్ క్వశ్చన్. We came to final question. What should you do to reduce the amount of effort needed to lift something using a first class lever అన్నాడు. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట, జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ క్లాస్ లెవర్ అంటే ఇది ఫల్క్రమ్, ఇది లోడ్, ఇది ఎఫర్ట్. అవునా కాదా? ఇప్పుడు వాడేమన్నాడు? టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్. నువ్వు ఎఫర్ట్ని తగ్గించాలి. ఎఫర్ట్ని తగ్గించాలి అంటే లోడ్ని ఎత్తేటప్పుడు నీ ఎఫర్ట్ తగ్గించాలి, కానీ లోడ్ని ఎత్తాలి. అప్పుడు ఏం చేయాలన్నాడు. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెబుతా, గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద నాపరాయి బండ ఉంది. ఆ నాపరాయి బండని నువ్వు పొలుగేసి లేపాలి. ఇది పొలుగు. గ్రూప్ డిలో పనిచేసే వాళ్ళకైతే బార్ అంటారు, స్ట్రైక్ మ్యాన్గా. పొలుగు అనమాట. ఇది లోడ్. ఓకేనా. ఇప్పుడు పొడుగు పెట్టి నువ్వు లేపాలి అంటే ఇక్కడ నువ్వు ఎఫర్ట్ అప్లై చేస్తావు. కరెక్ట్గా రాయి కిందకి పొడుగు పెట్టి నువ్వు ఎత్తాలన్నమాట. సో ఎఫర్ట్ తక్కువ ఉండాలి అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? చక్కగా ఎక్కడైతే పొడుగు పెట్టావో పొడుగు పైన లోడ్ ఉండిద్ది, కింద రాయిని పెడతావు. ఒక నాపరాయో ఇటుక రాయో మోపు కోసం పెట్టుకొని ప్రెస్ చేస్తావు అనమాట. అప్పుడు ఇలా కింద కనంగానే బండ పైకి లేసిద్ది. నాపరాలు లేపేటప్పుడు ఎక్కువ మంది పనులు చేసేది అదే అనమాట. అవునా? మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఏమీ లేదు. ఎఫర్ట్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ ఫల్క్రమ్ని లోడ్ వైపు తీసుకెళ్ళాలి, అంతే కదా. బండరాయి కింద చిన్న ఇటుకరాయి పెడితే మంచిగా లెగిసినట్టు లోడ్ దగ్గరికి ఏం చేయాలి? ఫల్క్రమ్ని తీసుకెళ్ళాలి. సో మూవ్ ఫల్క్రమ్
ఇది కాదు. మూవ్ ఫల్క్రమ్ క్లోజర్ టు ద లోడ్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చెప్పాను. ఫల్క్రమ్ని లోడ్ దగ్గర తీసుకెళ్ళామనుకో ఈజీగా లోడ్ ఎత్తేయచ్చు. ఇటుక రాయి మీద పొడుగు పెడితే బండ కింద నుంచి ఈజీగా లేపేయచ్చు అనమాట. పనిచేసే వాళ్ళకి తెలిసిద్ది. ఓకేనా? సో అదనమాట సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ క్లాస్లో ఎవరైతే ఇలాగా, అలా సెకండ్ క్లాస్ అయినా థర్డ్ క్లాస్ అయినా అప్లికేషన్ ఓరియంటెడ్లో మాట్లాడుకోవాలి. అలాంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే వాటిని కూడా నేను ప్లేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దీంతో మనం 13th ప్రాక్టీస్ సెట్ కూడా మనం పూర్తి చేసుకున్నాం. సో ఏఎల్పి CBT2 సంబంధించి జూలై లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మే 15 నుంచి మరో కొత్త న్యూ ఏఎల్పి నోటిఫికేషన్ అనేది పెట్టుకోవడానికి అప్లికేషన్ ఓపెన్ అయ్యిద్ది. అప్పుడు వచ్చే ఫుల్ నోటిఫికేషన్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ జోన్స్ ఉంటాయి, ఏంటి, కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి, ఇప్పుడు మనకి సైకోలో వెయిటేజ్లో మెరిట్ 50:50యా లేదా 70:30యా, దీనిలో తీసుకొస్తాడా లేదా, ఈ కొత్తగా వచ్చిన మార్పుని కెన్ వి ఫైండ్ ఇన్ ద న్యూ నోటిఫికేషన్ వచ్చిద్దా లేదా అనే విషయాలు కూడా మనం చూద్దాం. ఓకేనా? సో కొత్త నోటిఫికేషన్ వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూలైలో ఎగ్జామ్ అంటున్నారు, చక్కగా ప్రాక్టీస్ అవ్వండి. ఇది 13వ సెట్. నెక్స్ట్ 14వ సెట్లో మరొకసారి కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్. అందరూ హైప్ చేయడం మర్చిపోవద్దు.